యేసుక్రీస్తునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 18వ రోజు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం, మన దగ్గరికి వచ్చినటువంటి యేసు ప్రభువును మనం స్వీకరించాలి. అప్పుడే క్రీస్తు జయంతి పండుగకు నిండు పరమార్థం చేకూరుతుంది. యేసు ప్రభు మనిషిగా ఈ లోకములో అవతరించారు. అది ఆయన వంతు. ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయనను దర్శించడం, ఆయన ఆశీర్వాదం పొందడం మానవుల వంతు. యేసు ప్రభు జన్మించినప్పుడు ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చి యేసు ప్రభువును ఆరాధించారు. అదే విధముగా కాపరులు యేసు ప్రభువును దర్శించి ఆశీర్వాదమును పొందారు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారో వారు ఆశీర్వదింపబడ్డారు. వారి జీవితంలో నిజమైన క్రీస్తు జయంతి జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వాక్యములో మనం ఇలా చదువుతున్నాం, ఆయన తన వారి దగ్గరికి వచ్చారు, కానీ ఆయన సొంత వారే ఆయనను అంగీకరించలేదు. 12వ వాక్యములో మనం చదువుతున్నాం, ఎవరైతే ఆయనను స్వీకరించారో, ఆయన యందు విశ్వాసం ఉంచారో వారికి దైవపుత్రులకు శక్తిని ఆయన ఇచ్చారు. ఆయన రావడం ఆయన వంతు, కానీ మనం ఆయనను స్వీకరించాలి. స్వీకరించినప్పుడే ఈ పండుగకు పరమార్థం చేకూరుతుంది. ఈ రోజుల్లో యేసు ప్రభువును స్వీకరించి ఆయన దర్శనమును పొంది ఆయన ఆశీర్వాదమును పొందడానికి మనం ప్రయత్నిద్దాం. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. అప్పుడే క్రీస్తు జయంతి మన జీవితములో నిజంగా నెరవేరుతుంది. ఈ యొక్క ఆశీర్వాదం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించును గాక.